కరుణా సంపన్నుడైన దేవుడు వారిని కాపాడి భద్రపరిచి, మీకు తెలుసు చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏడ్చి 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 కళ్ళు కూడా కన్నీళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయింది, ఇంకా బయటికి రా. ప్రభువుకు స్తోత్రాలు. కరుణా సంపన్నుడైన దేవుడు మన పక్షాన కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నేను మాట్లాడుతున్నానంటే మీరు అనుకోవద్దని, నాకు కూడా 100% జయం ఉందని లేదు. చాలా విషయాల్లో అపజయము, కృంగుదల, ఓటమి, ఎందుకు అలాగైపోయింది. దెర్ ఇస్ ఎ లాట్. ఇవన్నీ చాలా ప్రశ్నలు పరంపర మనకుంటుంది. ఎందుకు ఈ ఓటమి, ఎందుకు అవమానం, ఎందుకు పోరాటం, ఎందుకు ఘర్షణ, ఎందుకు రకరకాలమైనవని అన్నీ మన చుట్టూ ఆవరించున్నప్పుడు ఏం చేయాలో దిక్కుదోచినప్పుడు ఆ సంవత్సరం నా జీవితంలో చేదు తీసుకొని వచ్చింది. అయితే ప్రభుకు స్తోత్రాలు. పరాక్రమ గల బలాఢ్యుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు. సాధారణంగా ఈ వాక్యము కొంతమంది ప్రామిస్ ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏంటి పరాక్రమం గల బలాఢ్యుడని యెహోవా మనం అలాగే అనుకుంటా ఉన్నాము, అంటే దాక్కునే పరిస్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చినాడు ఏంటి అని. అలాగుంటేనే కదా తెలుస్తుంది ఎంత పరాక్రమం ఉందో ఏం కథ అని. బైబిల్లో అలాగూ చేసిన వారు చాలామంది మనకు కనిపిస్తారు. మీరు అనుమతిస్తే ఒక 5 సందర్భాలు జ్ఞాపకం చేసి మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి సందర్భం ఆదికాండం 6వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 6. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. జెనసిస్ చాప్టర్ 6 వర్స్ 22. నోహో అట్లు బ్రాకెట్లో అలాగు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను, బ్రాకెట్లో అలాగు చేసెను. నోహ్ అనగా మనకు తెలుసు కంఫర్ట్, రెస్ట్, విశ్రాంతి లేదా ఆదరణ అని అర్థం. దేవుడు ఆయన్ను కఠోరమైన దుర్మార్గత కలిగిన తరములో నుండి ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబాన్ని కాపాటు కొరకై ఓడ నిర్మించమన్నాడు. ఈజ్ ద ఫస్ట్ బిల్డర్. ఆయన మొదటి నిర్మాణకుడు. ఆ కుటుంబంలో 8 మంది ఉన్నారు. 8 మంది ఒక సామాన్యమైన ఊరిలో మందిరం కట్టాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఓడ కట్టాలంటే అంత తేలిగ్గా అయ్యే పని కాదు. ఈ దినాల్లోనైతే పొరపాటును కూడా కట్టలేము. దేవుడు వారికి ఎంత కృపించినాడంటే దానికి ఫైనాన్స్ కూడా ఎన్ఆర్ఐలు ఏం లేరు, వాళ్ళే చూసుకోవాలా. కానకపెట్టి పెట్టానికి కూడా లేదు, ఎందుకంటే వేసేవాళ్ళు ఎవరు లేరు కదా. 8 మందే వేయాల, ఎక్కడి నుండి తీసుకొని వస్తారు వాళ్ళు కూడా వేయటానికి. అందుకని దేవుడు వారినే ప్రోత్సహించి ఆ ఓడ నిర్మించడానికి కృప చూపించినాడు. ఇప్పుడు ఇదే కొలతల ప్రకారం అమెరికాలో నోవాస్ ఆర్క్ అని ఓడ కట్టినారు. చూడటానికి ఒకరోజు సరిపోదు, 2 కాళ్ళు సరిపోవు, నడవటానికి 2 కాళ్ళు సరిపోవు, తాగటానికి 2 చేతులు సరిపోవు, గ్రహించడానికి కూడా 2 హృదయం సరిపోదు అన్నంత విశాలంగా దృఢంగా కట్టినారు. అన్ని సైంటిఫిక్ సాంకేతికపరమైన రుజువులు చూపిస్తూ నోహను దేవుడు ఎలాగ వాడుకున్నాడు. కళ్ళెత్తి చూస్తుంటే కళ్ళే తిరిగిపోతున్నాయి, కానీ అది ఇంకా పూర్తి కావట్లేదు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే దేవుడు అలా కూడా నిర్మిస్తాడా ఒక మనిషిని ఆధారం చేసుకొని. చూస్తే అబ్బురిపోయేది ఏంటంటే, నేను పోయిన సంవత్సరం అది చూసే అవకాశం ప్రభు నాకు ఇచ్చినాడు. ఒకరోజు వెళితే ఒకరోజు చేత కాలేదు, ఊరికి అలాగా స్నాప్షాట్ మాదిరి రౌండ్ వేసి వచ్చినా అంతే. ఒక మనుష్యుడు 8 మంది కుటుంబం అంతా కలిసి దేవుడు కాపాడటానికి దుర్భేద్యమైనది కట్టాడు. దట్స్ హ్యూమన్లీ స్పీకింగ్ ఇంపాసిబుల్. మానవ రీత్యా అది కట్టడము అసాధ్యం, దుర్లభం. అయితే దేవుడు ఆయనకు సెలవిచ్చినాడు కనుక ఆ ప్రకారం ఆయన కట్టడానికి పూనుకున్నాడు. మనకు జీవితాంతం ఇచ్చినా కూడా రివిట్లు కూడా తీసుకెళ్ళలేం, స్క్రూలు కూడా తీసుకెళ్ళలేం, ఇంకా మిగతా సంగతులను మర్చిపోవచ్చు. అంత అసాధ్యమైనది దేవుని మాటను బట్టి సాధ్యం చేసినాడు. ఎందుకంటే రక్షణ, కుటుంబ రక్షణ కొరకాయ. మొదటిది ఏంటంటే అలాగూ చేసేను. ఎలాగూ దేవుడు ఆజ్ఞాపించినట్లు చేసేను. ఎందుకు చేసినాడు? రక్షణ కొరకే, ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. మనకు కూడా దేవుడు మన కుటుంబ రక్షణ కొరకే ఆజ్ఞాపించినట్లు మనం చేస్తున్నామా? మనం ఒక్కళ్ళు రక్షణ పొందితే చాలా అనుకుంటాం, మనం ఒక్కళ్ళు వస్తే చాలా అనుకుంటాం, మనం ఒక్కళ్ళే పరలోకానికి వెళ్తే చాలా అనుకుంటాం. అలాగ చేసిను అనేది భవిష్యత్తు మర్చిపోతాం అనుకుంటాం.
మా 8 మంది కొరకు, ఈ భూమి మీద ఉన్న జీవరాశుల కొరకు ఎంత ఖర్చు అవసరమా ప్రభు అని మనమే దేవునికి సలహాలు ఇవ్వడానికి బహుశా ప్రయత్నం చేస్తామేమో. కానీ నోహ అలాగ చేయలేదు, అట్లు చేసిన అనే వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవ జాతికి దేవుడు సిద్ధపరిచిన రక్షణ భాగ్యము, కృపావరము ఉచితం, అది భిక్ష, అది దానము అని మనం ఎరగడం మాత్రమే కాకుండా మన కుటుంబాని కొరకు, మన చుట్టూన్న వారి కొరకు, మన పరివారం కొరకు మనం చేస్తున్నది ఏంటి? రాబో జలప్రళయము నుండి కాపాడటానికి ఓడ నిర్మించిన నోహ వలె ఆ ఆత్మ సంబంధమైన ఓడైన యేసుక్రీస్తు ప్రభువులోనికి మనం ప్రవేశించి ఇతరులను కూడా తీసుకురావాల్సిన గురుతరమైన బాధ్యత ఉంది. మరి మన సంగతి ఏంటి? 4 మాసాలు దీని కొరకు మన ప్రయత్నం ఏంటి? అలాగూ చేసి రెండవది చూస్తామా? నిర్గమకాండం 40వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 40. నిర్గమకాండం 40వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 40 వర్స్ 16. నిర్గమ 40:16. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసెను, అలాగుననే చేసెను. మనం చూసుకునే అంశం ఏంటంటే అలాగూ చేసి. ఎలాగూ? దేవుడు నోహకు ఆజ్ఞాపించినట్లు నోహ చేశాడు రక్షణ కొరకు. దేవుడు మోషేకి ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడు. ఇది కూడా చాలా కఠోరమైన సంగతే. బైబిల్లోని భక్తులు చేసింది, దే హ్యావ్ డన్ ద ఇంపాసిబుల్ థింగ్స్. దే హ్యావ్ డన్ ద ఇంపాసిబుల్ థింగ్స్. డూయింగ్ ఎ పాసిబుల్ థింగ్ ఈజ్ ఎ హ్యూమన్ ఎఫర్ట్. డూయింగ్ ద ఇంపాసిబుల్ థింగ్ ఈజ్ ఎ గాడ్స్ హల్. సాధారణమైనది మనం చేయగలిగింది మనం చేస్తే మనం చేసినట్లే. మనం చేయలేనిది మామూలుగా మనం అంటాం కదా, హ్యూమన్లీ స్పీకింగ్ దిట్స్ ఇంపాసిబుల్ అంటామే. అలాంటిది దేవుడు జరిగించినాడు. మీరు చూడండి, నిర్గమకాండంలో దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడు కదా, దాని కొరకు అవసరమైన కొలతలన్నీ సిద్ధం చేయమన్నాడు కదా. 25:8 అన్నాడు దేవుడు, లెట్ దెమ్ మేక్ మే శాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలను. అక్కడి నుండి ప్రతి కొలతలన్నీ ఇచ్చినాడు. ఒక చిన్న సవాల్ ఏంటంటే, కనీసం ఒక పేజీలో కొలతలన్నా మనం గుర్తుపెట్టుకొని చేసుకోగలమా? మీరు ఫోటో తీసుకోకుండా స్మార్ట్ ఫోన్లో. ఇప్పుడైతే మనం కట్టడానికి బ్లూ ప్రింట్, తర్వాత కొలతలు అన్నీ దగ్గర పెట్టుకున్నా కూడా కట్టిన వెంటనే కూలిపోతుంది, అది వేరే విషయం అనుకో. కానీ మోషేకి అలా కాదు. ఆది నుండి చివరి దాకా, వెలపటి ఆవరణం నుండి లోపల దాకా అన్ని కొలతలన్నీ ఎలా గుర్తుపెట్టుకున్నాడు, ఎలాగ రాసినాడు. హౌ పవర్ఫుల్ మ్యాథమెటిషియన్ ఈజ్ ఈ. మనకి చిన్న ఈక్వేషన్ గుర్తుండదు, A+B² గుర్తుండదు. ఇంక ఇవన్నీ ఎలా గుర్తొచ్చినాయి? దేవుడు వారిని అలాగ వాడుకుంటూ వచ్చినాడు. వాడుకోవడం మాత్రమే కాకుండా దేవుడు చెప్పినట్లు అలాగూ చేసి ముగించితే ఏం జరిగింది? దేవుని మహిమ దిగి వచ్చింది. ఎవరీ మినిస్ట్రీ గాడ్ entrusted us to execute in the house of the Lord should bring forth the glory. మనకు దేవుడు అప్పగించిన పరిచర్య మనం జరిగించినప్పుడు దేవునికి మహిమ తీసుకురావాలి. దేవునికి మహిమ తీసుకురాలేని పరిచర్య మనం చేస్తే దుర్లభం. ఇన్ని యాంప్లిఫై చేస్తూ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 1 పత్రిక 31 అన్నాడు, మీరు ఏమి చేసినానో, భోజనం చేసినా పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. డూ ఆల్ థింగ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. మామూలుగా మనం ఏం చేస్తాం? వి డూ ఆల్ థింగ్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ మ్యాన్, ఫర్ గ్లోరీ ఆఫ్ మై సెల్ఫ్, గ్లోరీ ఆఫ్ అదర్స్. But very rarely we execute the responsibilities entrusted unto us for the glory of the Lord in the house of the Lord. చాలా ఆలస్యంగా అరుదుగా దేవుడు మనకు అనుగ్రహించిన బాధ్యతల్ని, పరిచర్య ధర్మాన్ని దేవుని మహిమ కొరకు మనం చేస్తుంటామంటే తప్పు కాదేమో. చాలాసార్లు మనం అలాగే చేస్తుంటాం. దేవుని పరిచర్య మనం 2 రకాలుగా చేయొచ్చు. మొట్టమొదటిది ఏంటంటే హారిజాంటల్ వే, అంటే ఇతరులకు ఉపయోగకరంగా. రెండవది ఏంటంటే ఇతరులకు ఉపయోగపడుతూ అలాగే వర్టికల్గా దేవునికి మహిమకరంగా. మీకు ఒక చిరు ఉదాహరణ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు బేతేల్లో రాత్రి పడుకొని ఉన్నప్పుడు ఒక నిచ్చెన వేయబడింది. దాని కొన ఆకాశం అంటింది, ఇంకొక కొన భూమిని తగిలింది. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఎందుకు ఎక్కచూ దిగుచూ ఉన్నారు? దిగుతూ ఎక్కుతూ ఉండొచ్చుగా. ఎప్పుడు దిగేశారు వాళ్ళు ఎక్కటానికి? ఇలాగ అడిగితే ఒక దగ్గర చెప్పేశారు, బ్రదర్ ఆదికాండం మొదటి వచనంలోనే దిగేశారు వాళ్ళు. ఆ దిగేసిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు?
వాళ్ళు ఎక్కడో ఉంటారు వేరే స్థలంలో. దేవుని మందిరానికి వాళ్ళు రావడానికి ఏం లేదు, వాళ్ళకి దీనికి దేవుని మందిరానికి ఏం సంబంధం లేదు. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గ్రంథస్థం చేస్తున్న సంగతి ఏంటంటే, ద ఏంజిల్స్ డిజైర్ టు లుక్ ఇన్ టు, దేవదూతలు ఆ పరిచర్య తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలు మన మధ్యలోనే ఉన్నారు. 34వ కీర్తనలో మనం చూసాం కదా దూతల గురించిన సంగతి. కనుక దేవుని దూతలు, దేవుని మందిరం ఎక్కడుంటుందో అక్కడ వాళ్ళు ఉన్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సెరుపులు ఉన్నారు కదా, ఎక్కడి నుండి దిగి వచ్చారు మరి వాళ్ళు అక్కడికి? బికాజ్ ఇట్స్ ద హౌస్ ఆఫ్ ద గాడ్, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద సెరూబిమ్స్ ఆర్ దేర్. దేవుని మందిరం ఎక్కడుందో అక్కడ సెరూబులు ఉంటారు. దేవుని మందిరం ఎక్కడుందో అక్కడ దేవుని దూతలు ఉంటారు. దేవుని దూతలు పైకి ఎక్కుతూ కిందికి ఎందుకు దిగుతున్నారు? మరి పైకి ఎందుకు ఎక్కుతున్నారంటే మందిరంలో చేసే పని దేవునికి అంగీకారంగా ఉంటే ఆ ఫైల్ అంతా దేవుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు అనమాట. దేవుడు ఆ ఫైల్ని అప్రూవ్ చేస్తే దానికి తగిన బహుమానాలు ఇస్తే మళ్ళీ దాని అంతటి కిందికి తీసుకొని వస్తున్నారు. దిస్ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ద ఏంజెల్స్ యూజింగ్ ద లాడర్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరావరణములో దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఆ నిచ్చెన ఆధారం చేసుకుని చేసే పరిచర్య ఇది. మనం చేస్తున్న పరిచర్య దేవదూతలు దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తున్నారా? దానికి తగిన ప్రతిఫలం తిరిగి దేవదూతలు పై నుండి తీసుకుని వచ్చి మన చేతుల్లో పోస్తున్నారా? క్రైస్తవ జనమా, మన పరిచర్య దేవుని దూతల దాకా వెళ్తుందా? నేను అనుకోవట్లేదు అలాగని. అందుకే దేవుని మందిరావరణంలో దేవుడిని నిచ్చెన ఉంచుంటాడు. దేవదూతలు ఎక్కుచూ దిగుచుంటారు. మనం దేవదూతలకు పట్టింపు లేకుండా మనుషులనే పట్టించుకొని ఉంటాం. వాళ్ళకి వీళ్ళకి 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 వాళ్ళకి ఉపయోగకరం ఏంటి ఇదే ఆలోచిస్తుంటాం. వాట్ అబౌట్ గాడ్స్ అప్రూవల్ ఫర్ అవర్ మినిస్ట్రీ? మన పరిచర్య కొరకై దేవుని యొక్క అంగీకారం ఏంటి? అదే జరగకపోతే ఏం జరుగుతుంది? మోషే దేవుడు చెప్పినట్లు చేయకపోతే ఏమవుతుంది? దేవుని మహిమ గుడారం మీదకి దిగి రాదు. 40వ అధ్యాయంలో చెప్పబడింది కదా, నిర్గమకాండంలో దేవుని మహిమ గుడారం మీదకి దిగి వస్తే ఇశ్రాయేలీయులందరూ చూసి సాగిలపడ్డారు. ఇది నన్ను మనం చేస్తున్న పరిచర్యలో దేవుని మహిమ రాకపోతే దేవుని ప్రజలు ఆ మహిమను చూడలేరు, దేవుని గణపరచలేరు, దేవుని స్తుతించి ఆరాధించి హెచ్చించలేరు, దేవుని ప్రజలతో కలిసి ఏకముగా ముందుకు సాగిపోవటానికి రాలేరు. చేస్తున్నామంటే చేస్తున్నాం, వెళుతున్నామంటే వెళ్తున్నాం, మాట్లాడుతున్నామంటే మాట్లాడుతున్నాం, బోధిస్తున్నామంటే బోధిస్తున్నాం, పాడుతున్నామంటే పాడుతున్నాం, జరుగుతుందంటే జరుగుతున్నాం. డస్ ఇట్ బ్రింగ్ ఫోర్ ది గ్లోరీ అంటు ద లార్డ్? అది దేవునికి మహిమ తీసుకొని వస్తుందా? దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారా? ఎక్కడ దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉంటే ఆ మందిరం అంతా దేవుని మహిమతో నింపబడతా ఉంది. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మోషే వలె దేవుని మందిరాన్ని, దేవుని మహిమను తీసుకొని రావటం కొరకై దేవుడు చెప్పినట్లు అలాగూ చేశాను. మూడవది చూస్తామా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 21. Judges chapter 6 verse 21. న్యాయాధిపతులు 6:21. Judges chapter 6 verse 21. న్యాయాధిపతులు 6:21. అతడు అలాగూ చేయగా, అలాగూ చేసి, అలాగూ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముచ్చినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసిను. అంతటి యెహోవా దూత అతడికి అదృశ్యమైన. బైబిల్ పండితులు ఏమంటారంటే, యెహోవా దూతని ఏకవచనం పాత నిబంధనలో కనిపిస్తే అది యేసుప్రభు వారికి సాదృశ్యమని. దూతలు అనే మాట బహువచనం ఉంటే మామూలుగా దూతలకు సంబంధించిన సంగతి అని. ఇక్కడ గిద్యోని యొక్క సంగతి మనకు తెలుసు. గిద్యోన్ అనగా వుడ్ కట్టర్, అదే చెక్కనే కత్తిరించేవాడు. చాలా బలమైన వాడే, దేవుని చేత ఏర్పాటు చేసుకున్నవాడే, మనష్య గోత్రికుడు, ఎన్నికలేని గోత్రమని. మిద్యానీయులు శత్రువులు వారి మీద దాడి చేయటానికి సిద్ధంగా ఉంటే దేవుని దూత గిద్యోన్ దగ్గరికి వచ్చినాడు. పరాక్రమ గల బలాఢ్యుడు యెహోవా నీకు తోడై ఉన్నాడు. అప్పుడు గిద్యోనికి అనుమానం వచ్చిందంటే, యెహోవా నాకు తోడై ఉంటే గానకసాటిని ఎందుకు నేను గోధుమ తుల్లగొట్టుకోవటానికి ఇలాగుంటాను? అలాగున్నావు కనుకనే దేవుని వాక్యం వచ్చింది. సాధారణంగా ఈ వాక్యము కొంతమంది ప్రామిస్ ఈ సంవత్సరం వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏంటి పరాక్రమం గల బలాఢ్యుడని యెహోవా మనం అలాగే అనుకుంటా ఉన్నాము అంటే దాక్కునే పరిస్థితిలోనికి దేవుడు తీసుకుని వచ్చినాడు ఏంటి అని. అలాగుంటేనే కదా తెలుస్తుంది ఎంత పరాక్రమం ఉందో ఏం కథ అని. అప్పుడు దేవుడు బయటికి తీసుకుని వచ్చి, మిద్యానీయుల మీద నువ్వు జయం పొందటి కొరకే లేదా ఇశ్రాయేలు జయం పొందటి కొరకే దేవుడు నేను వాడుకుంటున్నాడంటే నేనేంటి వాడబడ్డం ఏంటి?
అంటే ఈ కంటెంట్ హోల్ ఏంటంటే గిద్యోన్ ఏమంటున్నాడంటే, ఐ ఆమ్ నాట్ మెరిటెడ్ టు ఫైట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు పక్షంగా పోరాటానికి నేను సరైన వ్యక్తిని కాదు, మా గోత్రము సరైనది కాదు, నా తలాంతులన్నీ సరైనవి కాదు. ఒకవేళ నేను అంత పరాక్రమం కలిగిన వాడిని అయితే గోధుమలు గానక చాటుని నేను ఎందుకు దుల్లగొట్టుకుంటా? కనుక బహుశా నువ్వు రాంగ్ పర్సన్ దగ్గరికి వచ్చినావేమో, రైట్ టైంలో వచ్చినావు కానీ రాంగ్ పర్సన్ దగ్గరికి వచ్చినావు, రైట్ మెసేజ్తో వచ్చినావు కానీ రాంగ్ పర్సన్ దగ్గరికి వచ్చినావు, రైట్ మెసేజ్తో వచ్చినావు కానీ బహుశా రాంగ్ టైంలో వచ్చినవేమో అన్నట్లుగా గిద్యోను మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు గిద్యోన్తో మాట్లాడడం మరలా ఆరంభిస్తే గిద్యోను ఒక సూచన పెట్టినాడు. ఆ సూచనలో ఇక్కడ మనకు చెప్పబడింది ఏంటంటే, అతడు అలాగు చేయగా. ప్రభు అనేక సందర్భాల్లో మనల్ని కొన్ని బలమైన పనుల కొరకు వాడుకోవాలని కోరుకుంటున్నప్పుడు మనం ఆ పనికి యోగ్యులం కాదని మనం అనుకుంటా. అలాగూ చేసిన గిద్యోను దేవుని మాటను బట్టి చేసినాడు, అందుకే సక్సెస్, విజయం వచ్చింది. మన జీవితంలో అపజయాలు ఉండటానికి కారణాలు చాలా ఉన్నాయి. నేను మాట్లాడుతున్నానంటే మీరు అనుకోవద్దని, నాకు కూడా 100% జయం ఉందని లేదు. చాలా విషయాల్లో అపజయము, కృంగుదల, ఓటమి. ఎందుకు ఇలాగైపోయింది, ఎందుకు అకాడమిక్ ఇష్యూస్ ఇలాగైపోయినాయి, ఎందుకు ఇలాగైపోయినాయి, ఎందుకు ఫారిన్ ట్రిప్స్ ఇలాగైపోయినాయి, ఎందుకు పలానావి ఇలాగైపోయినాయి. దెర్ ఇస్ ఎ లాట్. ఇవన్నీ చాలా ప్రశ్నలు పరంపర మనకుంటుంది. ఎందుకు ఈ ఓటమి, ఎందుకు అవమానం, ఎందుకు పోరాటం, ఎందుకు ఘర్షణ, ఎందుకు రకరకాలమైనవని అన్నీ మన చుట్టూ ఆవరించున్నప్పుడు ఏం చేయాలో దిక్కుదోచినప్పుడు దేవుని వాక్యం మన దగ్గరికి వస్తుంది. పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడయ్యున్నాడో. ఈ మాట నాకు 1987వ సంవత్సరం వాగ్దానముగా వచ్చింది. నేను అనుకున్నా నేను చాలా పరాక్రమం గల బలాఢ్యుడని. ఆ సంవత్సరం నా జీవితంలో చేదు తీసుకొని వచ్చింది. అయితే ప్రభుకు స్తోత్రాల్లో అల్టిమేట్ విక్టరీ ఇస్ జీసస్ క్రైస్ట్. పరాకాష్ట విజయశాలి యేసుక్రీస్తు ప్రభువే. ఆయన విజయ భూమి మీద నిలబడి ఉన్నాడు కనుక అపజయం పొందుతున్న మనం కూడా విజయ భూమి మీదకి రావాలనే దేవుని యొక్క ఉద్దేశం. మన విజయం యేసుక్రీస్తు ప్రభువే. మన వైపు మనం చూసుకున్నప్పుడు మీలో చాలామంది పోటీ పరీక్షలకు రాసేవాళ్ళు, కుటుంబాలు, ఉద్యోగాలు, రకరకాల వాళ్ళు ఉంటారు కదా. నా జీవితంలో 1% కూడా అపజయం లేదు అని అనుకుంటే ఇట్స్ ఎ బ్లండర్. ఇట్ ఈజ్ ఎ టోటల్ నేకెడ్ హిపోక్రసీ. బైబిల్లో చాలా గొప్ప వ్యక్తులు అలాంటి నిరుత్సాహ పరిస్థితులు గుండా, నిష్ఠూరము గుండా, అవమానాల గుండా, ఓటమి గుండా, కృంగుదల గుండా, కన్నీరు గుండా వెళ్ళినారు. బహుశా నేను ఇలాగంటే తప్పు కాదేమో. దావీదు లాంటోడు కన్నీటి సముద్రంలో ఇదే ఒక చేప పిల్ల లాంటి వాడంటే తప్ప. దావీదు లాంటి వాడు కన్నీళ్ళు చెరువులో నుండి బయటికి తడిసి ముద్దయిస్తున్న సింహము లాంటి వాడంటే తప్ప. బయటకేమో సింహము, లోపటేమో కన్నీరు, బయటకేమో చేప, లోపటేమో కన్నీరు. ఇవన్నీ క్రైస్తవ లోకానికి, ప్రభుతో నడిచే వారికి, శిలువ దగ్గరికి వచ్చిన వారికి పరిపాటి. రాత్రి అలాగ పడుకొని ఎవరు లేనప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటే దిండును ఆనుకొని ఉండి చూస్తూ మనకి తెలియకుండానే మన పరిస్థితులను బట్టి, బాధను బట్టి, వేదన బట్టి, ప్రభువా నేను ఎందుకు ఇలాగ అయిపోయాను, నా కుటుంబం ఎందుకు, నా భర్త ఎందుకు ఇలాగ, నా భార్య ఎందుకు ఇలాగ, నా పరివారం ఎందుకు ఇలాగ, పరిచయ ధర్మం ఎందుకు ఇలాగ, నేను చేరి వస్తున్న స్థానిక సంఘం ఎందుకు ఇలాగ, మా సేవకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు అంత ఇలాగ అయిపోయామని తలస్తుంటేనే మనకు తెలియకుండా కళ్ళల్లో నుండి నీళ్లు జాలువారుతుంటే, జలపాతాల వలె దిండు తడిసి ముద్దయిపోతుంటే, ఎంతైంది టైం అని చూస్తుంటే దాదాపు తెల్లవారటానికి వస్తుంటే, లేచి ముఖం కడుక్కొని అలాగ బయటకు వస్తుంటే సూర్యోదయం అవుతుండగా, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావో. ఏడ్చేదంతా అయిపోయింది ప్రభు. రాత్రికి కళ్ళల్లో నీళ్ళు కూడా రావట్లేదు. ఇప్పుడు నాకు తెలుసు చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఏడ్చి కళ్ళు కూడా కన్నీళ్ళు ఎగ్జాస్ట్ అయిపోయింది, ఇంకా బయటికి రా. ప్రభుకు స్తోత్రాలు. కరుణా సంపన్నుడైన దేవుడు మన పక్షాన కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మంది రావడంలో దేవుడు మన ఎదురుండి రెండే కోరుతాడు. మొదటిది స్వెట్, చెమట. ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ప్రభు కొరకైన ప్రయాస. రెండవది ఏం జ్ఞాపకం చేస్తుందంటే టీయర్స్, కన్నీళ్ళు. ప్రభు కొరకైన ప్రసవ వేదన. ప్రభు కొరకైన ప్రయాసపడే చెమట గార్చే శరీరాలు లేకపోయినప్పుడు, ప్రభు కొరకే ప్రసవేదన పడే కండ్లలో నుండి కన్నీళ్ళు లేకపోయినప్పుడు, ఆయన సిలువలో నుండి ప్రవహించే రక్తాన్ని పాత్రగా ఎలాగీ చేతులు పట్టుకోవటానికి వస్తాయి.
ఈ చేతుల్లో నుండి చెమట బయటికి రాకపోతే, ఈ చేతుల్లో నుండి కన్నీళ్లు తుడుచుకోవటానికి రాకపోతే, ఈ చేతులతో పాత్ర పట్టుకోవటానికి ఎంత ధైర్యం! దేవుని జనమా, క్రీస్తు సంఘమా, క్రీస్తు కొరకు సిద్ధపడుతున్నా పవిత్రాలైన కన్యక ఆయన కొరకు నిత్యమగొడనట్లు ప్రధానం చేయబడింది. ఎంతకాలమైంది ప్రభు కొరకు ఇలాంటివి లేక. ఏదో ఆదివారం వస్తూనే ఉన్నాము. హిందీలో ఒక సామెత ఉంది కదా, ఆయారాం గాయారాం, వచ్చినామా పోయినామా. ఎవరో ఒకళ్ళ గురించి ఆయన ఏం పాటలు బాగుపడలేదు, ఈయనేం సరిగ్గా వాక్యం చెప్పలేదు, వీళ్ళేమి ఇలాగ చేశారు, వాళ్ళేమి ఇలాగ చేశారు. ఎంతకాలం, హౌ లాంగ్? బతక దగ్గరికి వచ్చింది, ఇంకా ఎంతకాలం బతుకుతామో తెలియదు, ఏమవుతుందో తెలియదు. ఎప్పుడు మనకింటే ముందున్న వాళ్ళని చూస్తే ఆలోచించినప్పుడు అనిపిస్తుంది, మన తల్లిదండ్రులను చూసినా, తాతగారిని, నాయనమ్మని, వాళ్ళందరిని చూసినా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, బాగున్నారు, మన కళ్ళు ఎదుట చాలా చక్కగా కనిపించినారే, కానీ ఉన్నట్టుండి అదృశ్యమయ్యారే, వారు లేరిక. మనకు కూడా అలాంటి దినం అనేది ఒకటి వస్తే, దేవుడు మనల్ని కూడా అలాంటిది పిలిస్తే, పోయిన సంవత్సరం కనిపించిన వాళ్ళు ఈ సంవత్సరం చాలామంది లేరు. మనిషిని యొక్క జీవితం రాలిపోయే పుష్పాన్ని పోలింది, ఆరిపోయే బుడగను పోలి ఉంది, ఎండిపోయే గడ్డిని పోలి ఉంది. అయితే ఏమైతే తెలియదు. ఆ మధ్యలో నేను ఒక ఊరికి వెళ్ళాను. సాధారణంగా వెళ్తూ ఉంటాను ఆ ఊరి పరిచర్య కొరకు 5 సంవత్సరానికి ఒకసారి. పోయినసారి వెళ్ళినప్పుడు కొంతమంది సిస్టర్స్ టేబుల్ దగ్గర భోజనం వడ్డించినారు, మాతో పాటు ఒక 5-6 మంది బ్రదర్స్కి. ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళకి కనిపించలేదు. పలానా సిస్టర్ వాళ్ళు ఏమయ్యారు అని అంటే, ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు, మిగతా వాళ్ళకి పెళ్ళి అయింది, ఆమె డాక్టర్. ఆమె లేదు బ్రదర్ అన్నారు. షాక్. ఏమైందంటే 3 నెలల్లో చనిపోయింది. ఎవరైనా ఊహిస్తామా? ఒక డాక్టరు 3 నెలల్లోనే రాని జబ్బు వచ్చింది, గుర్తుపట్టి డయాగ్నోస్ చేసి అది ఇది అనేటప్పటికి వెళ్ళిపోయింది, ఇక లేదు. జరిగిన సంగతి ఇప్పుడు ఏంటంటే, ప్రార్థన చేయడానికి ఒక స్త్రీని తీసుకొని వచ్చినారు. బ్రదర్, ఈమె కొరకు ప్రార్థన చేయండి అని. ఎవరు ఈమె అంటే, ఆ చనిపోయిన సిస్టర్ వాళ్ళ అమ్మ. ఆమె జీవాత్సవములా ఉంది, నిలబడలేకపోతుంది. నా కూతురుని దేవుడు తీసుకున్నాడు, ప్రార్థన చేయండి బ్రదర్ అని చెప్పడానికి కూడా తనలో స్వరం రాలేకపోతుంది. మనిషిని యొక్క జీవితం అల్పం, తృణప్రాయం. ఎందుకీ అతిశయం, ఎందుకీ పోరాటం, ఎందుకీ ఘర్షణ, ఎందుకీ అసూయ, ఎందుకీ ద్వేషం, ఎందుకీ కలహం, ఎందుకీ పోరాటం? ఈ గిద్యోను వలె ప్రభువు చెప్పినట్లు చేసి ప్రభు పరిచర్య కొరకు ముందుకు సాగి వెళ్ళాలని కోరబడుతూ ఉన్నాం. అలాగూ చేసి 4వ చూస్తామా? యెషయా గ్రంథం 20వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 20. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 20 వర్స్ 2. యెషయా 22వ వచనం. ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలాగ సెలవిచ్చును, నీవు పోయి నీ నడుం మీద గోనెపట్టు విప్పి నీ పాదం నుండి జోళ్ళు తీసివేయము. అతడు అలాగూ చేసి దిగంబరి అయి జోళ్ళు లేక నడుచుండగా. ఇప్పటిదాకా చేసేవన్నీ చేయొచ్చు, కానీ చేయడం చాలా కష్టం. యెషయాకున్న 5 ప్రాముఖ్యమైన యూనిక్నెస్ ఏంటంటే, ఐజాయా ఈజ్ ఎ ప్రాఫెట్ దట్ ఫ్లోస్ రాయల్ బ్లడ్. రాజవంశం, యూదా గోత్రము నుండి వచ్చినవాడు, రాజ రక్తం ఆయనలో ప్రవహిస్తుంది, ఆయన ప్రవక్త. 2వది, కాల్చబడిన పెదాలు. ఈజ్ ద ఓన్లీ ప్రాఫెట్ హూ హ్యాస్ ఏ స్మిటన్ లిప్స్. కాల్చబడిన, సర్కంసైజ్ లిప్స్, ఇంకొక భాషలో చెప్పాలంటే కాల్చబడిన పెదాలు కలిగిన వాడు. 3వది, ఈజ్ ద ప్రాఫెట్ దట్ స్టార్ట్స్ హిజ్ మినిస్ట్రీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. 6వ అధ్యాయం ప్రకారం దేవుని మందిరావరణంలో నుండి తన పరిచర్యను ఆరంభించడానికి దేవుని ద్వారా పంపించబడిన వ్యక్తి. 4వది, ఈజ్ ద ప్రాఫెట్, ఇది ఇక్కడ రాసినారు, హూ వాక్డ్ విత్ బేర్ ఫుట్స్ అండ్ బేర్ బాడీ ఫర్ అబౌట్ 3 years. 3 సంవత్సరాలు వస్త్రాలు లేకుండా, కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచి వాక్యం ప్రకటించిన వ్యక్తి. 5వది, ఆఖరిది, ఆయన యేసుప్రభు యొక్క పుట్టుకను గురించి రాజ్యము దాకా విస్తృతంగా సంగతులన్నీ 66 అధ్యాయాల్లో గ్రంథస్థం చేసిన ప్రవక్త.
సరే 20వ అధ్యాయం గురించి నేను అంత వివరంగా చెప్పదలుచుకోలేదు. బట్ ఇక్కడ ఒక్క విషయం చెప్పాలంటే సెల్ఫ్ డినయల్. ప్రభు చెప్పిన దానికి ఇదివరకైనా మనకి చెప్పినాడు అనుకో, నేనైతే పొరపాటును కూడా చేయను. నాకు తెలిసి మనం ఎవరు చేస్తామని కూడా అనుకో చెప్పొచ్చు. కానీ ఏంటి ప్రభు మరి ఇంత టూ మచ్చా, ఇది కాళ్ళకి చెప్పులు లేకుండా తిరగమంటే తిరగొచ్చు, కానీ మరి శరీరానికే బట్టలు లేకుండా తిరగమంటే అలాగే తిరుగుతాను. చూసిన వాళ్ళు అంతా ఏమనుకుంటారు, అసలు ఇంక మనం ఎంత భక్తుడు అనుకుంటారో. ఇప్పటిదాకా అంత ఇంత భక్తుడు, క్రైస్తవుడు, ఆరాధన ప్రార్థన చేస్తాడు అనుకున్నాను. ఇప్పటి నుండి ఇంక ఉన్న మర్యాద కూడా తీసేస్తారు వాళ్ళు అని అనుకుంటా. కానీ యెషయా దేవుని మాటకు విధేయత చూపి హౌ టఫ్ ఇట్ ఈస్ టు షో ఒబీడియన్స్ టు ద థింగ్స్ లైక్ దిస్. అంటే ఇలాంటివి మనకు కూడా దేవుడు చేయమని చెప్తాడని కాదు. దీని అర్థం ఏంటంటే సెల్ఫ్ డినయల్. మనకు కూడా అనవసరమైంది తీసేసుకోండి, అవసరమైందే ఉంచుకోండి అని అంటే మనమేమనుకుంటాం, ఎవరికైనా అలాగే చెప్పామనుకోండి, బైబిల్ ఎక్కడ రాశారు బ్రదర్ చూయించండి అంటారు. బైబిల్ ఎక్కడ రాయించారు చూయించండి అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఇంకా క్రైస్తవం దృష్టికి, శిలువ దృష్టికి, బైబిల్ యొక్క దృష్టికి రాలేదు అని అర్థం. వేరే వారికి చాలా ఇబ్బందికరంగా అది కనిపిస్తుందంటే ఒకళ్ళుగా చాలామందికి కనిపిస్తుందిగా. యెషయా అలాగూ చేశాను. మనం ప్రభు తీసేయమనేది తీసేయటానికి సిద్ధంగా ఉన్నామా? పాత స్వభావం, నిర్జలమైన స్థితి, నిర్జీవమైన క్రియలు, దేవునికి మహిమ తీసుకురాండి. ఈ చెప్పులు తీసేయి, ఈ పలానవన్నీ తీసేయండి. తీసేస్తా ప్రభు. సెల్ఫ్ డినయల్. నన్ను నేనే త్యజించుకోవటానికి ఇష్టంగా ఉన్నాను. అందుకే దేవుడు ఆ ప్రవక్తను ఆకాశమే హద్దుగా వాడుకున్నాడు. రెచ్చిపోయిన ప్రవక్తగా, సెలబ్రేటెడ్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్లో, గొప్ప ప్రవక్తల్లో దేవుడు ఆయన ఒకనిగా చేస్తూ వచ్చినాడు. ఇప్పటిదాకా 4 విషయాలు మనం చూసినాం. మొదటిది, నోహు ఓడను నిర్మించినాడు, అలాగూ చేసినాడు ఫర్ ద సాల్వేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ, కుటుంబ రక్షణ కొరకు. మన సంగతి ఏంటి? రెండవది, మోషే దేవుని మహిమ కొరకు ప్రత్యక్ష గుడారాన్ని అలాగూ చేసినాడు. దేవుని మందిరంలో పనిచేస్తున్న మన సంగతి ఏంటి? మూడవది, గిద్యోను దేవుని ప్రజలకు విజయం తీసుకురావటానికి, సక్సెస్ తీసుకురావటానికి తాను దైవ సాన్నిధ్యంలో పరిచర్య కొరకు అప్పగించుకుంటూ వచ్చినాడు. నాలుగవది, యెషయా భక్తుడు సెల్ఫ్ డినయల్, పరిచయించుకోవటానికి, తాను దేవునికి, దేవుడు కోరినట్లు వాడబట్టానికి, పరిచయించబట్టానికి ఇష్టపడుతూ వచ్చినాడు. దేవుడు ఆయన్ని అవధులు లేని అనంతమైన ప్రవక్తగా వాడుకుంటూ వచ్చినాడు. అన్ని పాత నిబంధనలు చెప్పేశారు బ్రదర్, కొత్త నిబంధన ఏం లేదా? కొత్త నిబంధన కూడా ఒకటి చెప్పి ముగిస్తా. 21వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ చాప్టర్ 21. యోహాను సువార్త 21వ అధ్యాయం, జాన్ చాప్టర్ 21 verse 6. 21:6. యోహాను 21:6. లేదని వారు ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయడి మీకు దొరకనని చెప్పాను గనుక వారు అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగువాలి. ఎలాగ చేయాలా? నోహు చేసినట్ల రక్షణ కొరకు చేయాలా? ఎలాగ చేయాలా? మోషే చేసినట్లు దేవుని మహిమ కొరకు చేయాలా? ఎలాగ చేయాలా? గిద్యోను చేసినట్లు దేవుని ప్రజల విజయం కొరకు చేయాలా? ఎలాగ చేయాలా? యెషయా చేసినట్లు ఇశ్రాయేలీలకు వాక్యాన్ని ప్రబోధించే పరిచయం చేయాలి. ఎలాగ చేయాలా? శిష్యులు చేపలు పట్టడానికి అలాగూ చేసి, చేపలు పట్టడము సోల్ విన్నింగ్, ఆత్మల రక్షణ కొరకై 153 చేపలు పట్టారు. ప్రభు ఏదైనా ఇస్తే విస్తారంగా ఇస్తాడు. మామూలుగా లోకస్తులు ఇస్తే విచ్చలవిడికి ఇవ్వచ్చు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టచ్చు. చూస్తాం కదా, లోకస్తులు ఇచ్చేది, బహుశా నేతలు ఇచ్చేది విచ్చలవిడికి ఇవ్వచ్చు, కానీ ప్రభు విస్తారంగా ఇస్తాడు. విచ్చలవిడికి విస్తారానికి చాలా తేడా ఉంది. ఈ శిష్యులు 7 మంది అప్పటిదాకా ఏం చేపలు పట్టలేదు. ప్రభు చెప్పినట్లు కుడివైపున వల వేస్తే విస్తారం చేపలు పట్టాను, 153 పడినాయి. 7 మందికి 153 ఎక్కువ తక్కువ? 153 అంటే బుల్లి చేపలు కాదు, ఇలాంటివి కాదు, పెద్ద చేపలు. కనీసం ఒక చేప 5 కేజీలు ఉంటుందని అనుకోండి. 153 చేపలు 7 మందికి టూ మచ్. ఒక్కోళ్ళకి కనీసం 20 పైనే చేపలు వస్తాయి. ఒక్కోళ్ళకి 20 పైనే వస్తే ఒక్కొక్క చేప 5 కేజీలు బరువు ఉంటే 20 × 5 దాదాపు 100 కేజీలు చేపలు ఇంటికి తీసుకెళ్తే భార్య ఓ
సంబరానికి అంబరమే లేదు. రోజు చేపలు పట్టడానికి పోండి, ఇంట్లో లేకపోయినా పర్లేదు. అరే సువార్త ఉంది, పరిచయం ఆదివారం పర్లేదులే, ఇంట్లోనే ఆరాధన చేసుకుంటాం, లైవ్ స్ట్రీమ్ వస్తుంది కదా. కావాలంటే మీకు నేను మెసేజ్లు రికార్డ్ చేసి షార్ట్లు, స్నాప్షీట్లు అన్నీ మీకు పంపిస్తాను. మీరు అక్కడ కూడా చూడవచ్చు. చేపలు పట్టారు రోజు ఇంత మాత్రం తీసుకురండి. 100 కేజీలు చేపలు తీసుకొని వస్తే కేజీ చేపలు బహుశా 200 రూపాయలు, 300 రూపాయలు అయితే 100 కేజీలు చేపలు ఎన్ని. అబ్బా, ఎవరు దొరికారండి మీకు? నాకే కాదమ్మా, మీకు ఒక్కడికే దొరికింది, నాకే కాదు, నా తల్లి వాళ్ళందరూ కూడా, వాళ్ళకు కూడా నా 7 మందికి అందరికీ నా. ప్రభు ఎంత విస్తారంగా ఇస్తాడు మనిషికి. ప్రభు ఏది ఇచ్చినా విస్తారంగా ఇస్తాడు. అందుకని వారు అలాగూ చేస్తే విస్తారంగా వస్తుంది. మనం అలాగ చేయట్లేదేమో, అందుకే అంతకుముందు వాళ్ళు అలాగ చేయలేదు. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా సచ్చింది కూడా దొరకలే వాళ్ళకి, పిల్ల చేప కూడా దొరకలే, ఎండ గడ్డి కూడా దొరకలే. పోనీ కనీసం బొగ్గులు గిగ్గులు లాంటివి దొరుకుతూ ఉంటాయి, అవి కూడా దొరకలేదు. అనవసరమైన మైక్రోప్లాస్టిక్ లాంటివి దొరుకుతాయి, అవి కూడా దొరకలేదు. దే గాట్ నథింగ్, వారికి ఏమీయో దొరకలేదు. అలాగూ చేసి ఇప్పుడు ఈ చెప్పిన 5 వాటిలో మనము ఎక్కడి దాకా వచ్చినాం? మొదటిదే, రెండవదే, మూడవదే, నాలుగవదే, 5వదే? మీరు జవాబు చెప్తారా నేను చెప్పాలా? చెప్పరు కదా, నేనే చెప్తా. 6వది పైవేవి కావు. మనకి అస్సలు సింక్ కాదు ఇది. మనం చేసేదానికి ఎక్కడ సింక్ అవుతుంది? నోహ వల్ల ఇతరుల రక్షణ కొరకు, మోషే వల్ల దేవుని మహిమ కొరకు, గిద్యోని వల్ల దేవుని ప్రజల విజయం కొరకు. ఆ తర్వాత 4వది దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లు కరుణా సంపన్నుడైన దేవుడు వారిని కాపాడి భద్రపరిచి యెషయావలే దేవుని ప్రజల కొరకై సెల్ఫ్ డినయల్, స్వచిత్తాన్ని, స్వలాభాన్ని, స్వయాన్ని త్యజించడానికి 5వది ఆఖరిది ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడేది. మరి 5 సంగతి మన దగ్గర ఏమీ లేవు కదా. ఒకవేళ నేను ఇలాగ చెప్తే అలాగ చేసి పరీక్షించుకొని రొట్టెలో పాలు పొందానంటే 5లో మా దగ్గర ఉన్నాయని చేతులు అయితే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుషుని సర్టిఫికెట్ కాదు, ప్రభు సర్టిఫికెట్ ఇంపార్టెంట్. కనుక నాకు తెలిసి 1 నుండి 5 దాకా మనకి ఏది లేదు. 6వ జవాబు పైవేవియు కావు. మరి ఇప్పుడు ఏం చేయాలా? యేసు శిలువ రక్తమే ఆధారం. మనల్ని ప్రేమించి ఆయనే మనకు రక్షణకర్తగా శిలువ మీదకి వెళ్ళాడు. మనల్ని ప్రేమించి ఆయనే దేవుని మహిమగా శిలువ మీదకి వెళ్ళాడు. మనల్ని ప్రేమించి ఆయనే దేవుని ప్రజలకు విజయమిచ్చుట కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. ఆయనే నోవాహు, పరలోకపు మోషే కంటే గొప్పవాడు. ఆయనే పరలోకపు గిద్యోను, ఆయనే పరలోకపు యేషయా అయితే 3 సంవత్సరాలే. యేసుక్రీస్తు ప్రభు అయితే బైబిల్లో రాయబడింది 33.5 సంవత్సరాలు మన కొరకై దరిద్రుడాయెను. ఆ ప్రియ ప్రభు శిలువలో రక్తము కార్చి చనిపోయి సమాధి తిరిగి లేచి పరలోక స్థలములో ఆసీనుడైంది. ఇప్పుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. శిలువ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి అలాగూ చేసి ఆ బలలో యోగ్యముగా పాలు పొందినట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక.